హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మదర్స్ సన్స్. ఈరోజు నేనైతే మీకు సూపర్ హెల్తీ డ్రింక్ చూపించబోతున్నాను. మీకు తెలుసా, ఈ ఒక్క జ్యూస్ వల్ల ఎన్నో ప్రయోజనాలు, మరెన్నో ఆరోగ్య లాభాలు. ముఖ్యంగా ఈ జ్యూస్ పోషక లోపాలను దూరం చేయటంలో చాలా బాగా పనిచేస్తుందండి. ఎవరికైనా హెయిర్ ఫాల్, స్కిన్ ప్రాబ్లమ్స్ లేదా పోషకాల లోపం ఉన్నట్లయితే రోజు కానీ వారానికి 2-3 సార్లు కానీ తీసుకున్నట్లయితే మంచి యూజ్ ఉంటుందండి. మరి ఎన్నో గొప్ప పోషకాలను అందించే ఈ సూపర్ హెల్తీ డ్రింక్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోని 4-5 బాదం పప్పు పలుకులు, మరలా 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలండి. దానిలోకే ఇంకా 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ తీసుకోవాలండి. మరలా 1 టేబుల్ స్పూన్ పల్లీలు ఆప్షన్ అండి, మీకు కావాల్సితే తీసుకోవచ్చు, లేదంటే లేదు. అందులో కొంచెం వాటర్ పోసి బాగా కడిగి పెట్టుకోవాలండి. లేదు కడగకుండా అలా పెట్టుకున్నా నో ప్రాబ్లం. బాగా కడిగి వాష్ చేసుకున్నాక ఇప్పుడు దానిలోనికి 4-5 ఖర్జూరపు పళ్ళు వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక 5, లేదంటే ఒక 2-3 సరిపోతాయి. ఇప్పుడు అలాగే అందులోకి మరికొన్ని నీళ్లు పోసుకొని అందులో చియా సీడ్స్ వేసుకోవాలండి. చివరగా అంటే వాష్ చేసే ముందు చియా సీడ్స్ పోతాయి కదా, అందుకని వాష్ చేశాక చియా సీడ్స్ వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పి మూత పెట్టి నైట్ అంతా నానబెట్టాలండి. నైట్ కనీసం ఇది ఒక 6-7 గంటలైనా నానబెట్టాలండి. మార్నింగ్కి అయితే చక్కగా నానిపోయాయి, బాగా అన్నీ సోక్ అయిపోయాయి. మీకు బాదం పొట్టు తీసుకోవాలి అని అనుకుంటే సపరేట్గా నానబెట్టుకోవచ్చు బాదం పల్లీలు, లేదు అంటే అలానే అందులోనే వేసుకోవచ్చు. నేనైతే అందులోనే వేసేస్తానండి. పల్లీలు కూడా సేమ్ అంతే, పొట్టుతోనే నేనైతే చేసుకుంటాను. ఇప్పుడు బాగా నానాయి కదండి, వీటిని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ జ్యూస్ పెద్దవాళ్ళకే కాదండి, చిన్నపిల్లలకు కూడా ఇచ్చినట్లయితే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. పిల్లలు యాక్టివ్గా కూడా ఉంటారు. ఇందులో మీరు కావాలంటే వాల్నట్స్, కాజు, ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. పర్సనల్ ఖర్చులు తగ్గించుకొని ఈ జ్యూస్కి కావాల్సినవి చేసుకొని తాగినట్లయితే చాలా యాక్టివ్గా ఉంటారండి. ఈ జ్యూస్ని మనం ఉదయం తీసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే 1-2 గంటల తర్వాత చేయొచ్చండి, లేదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొచ్చు. మీకు హెవీగా ఉంటుంది అంటే స్కిప్ చేసి డైరెక్ట్గా లంచ్ చేసేయండి. దానివల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నా హెల్తీ డ్రింక్ చూసారు కదండి. నా హెల్తీ ప్రోటీన్ డ్రింక్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.